హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం న్యూ రెసిపీతో మళ్ళీ వచ్చాం. ఈరోజు మనం బిగ్ ఫిష్ ఫ్రై చేద్దాం. చూడండి ఎంత పెద్ద ఫిష్ తెచ్చారో. ఈ ఫిష్ని బాగా నేను క్లీన్ చేసేసి 3 knots పెట్టాను. ఎందుకంటే లాన్ అంతాను కుక్ అవ్వాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది. సో నేను 3 అంటే ఇలా 3 కట్స్ చేసుకున్నాను, ఇటు సైడు అటు సైడు. సో లోనికి బాగా వెళ్ళి మసాలా బాగా కుక్ అవుతుందనేసి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో అన్ని మసాలాస్ యాడ్ చేద్దాం, దాని తర్వాత అప్లై చేద్దాం. మీరందరూ ఇలా ఇంట్లో చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. మనం 2 tablespoons ఆఫ్ పసుపు తీసుకుందాం. ఇలా చేసుకొని తింటే మనకి బీచ్ సైడ్లో తినే ఫీల్ వస్తుంది. అందరూ ట్రై చేయండి. దాని తర్వాత 2 tablespoons ఆఫ్ కారం. నేను కొంచెం ఎక్కువ వేసాను, అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫిష్. దెన్ ఆఫ్టర్ మనం సాల్ట్ వేసుకుందాం తగినంత. దాని తర్వాత ధనియా పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్, అది కొంచెం కొంచెం వేసుకుందాం. 1 tablespoon. అందరూ ఇలా చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దెన్ ఆఫ్టర్ నేను ఆనియన్, అల్లం, తెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ 1 tablespoon వేద్దాం. 1 కన్నా కొంచెమైనా పర్వాలేదు. దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేద్దాం లెమన్. యాక్చువల్లీ లెమన్ ఫిష్ మీద మనం డైరెక్ట్ అప్లై చేసేద్దాం. లెమన్ రాయడం వల్ల ఫిష్ ఏమొచ్చి విరగకుండా స్మూత్గా అలానే ఉంటుంది, లేకపోతే అంటియడం, లేకపోతే పీసెస్ ఊడిపోవడం అలాంటివి అవుతాయి. దెన్ ఆఫ్టర్ మనం అప్లై చేద్దాం సర్సో తేల్. నేను సర్సాల నూనె యూస్ చేస్తాను, ఎస్పెషల్లీ ఫిషెస్కి, నాన్ వెజ్కి. సో అది 1 tablespoon. ఇప్పుడు అన్నీ మనం బాగా మిక్స్ చేసుకుందాం. మీరందరూ కూడా ఇలానే ఇంట్లో చేస్తున్నారో లేదో నాకు మెసేజ్ చేయండి. అందరూ చూస్తున్నారు, ఎవరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోటండి, పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు బాగా అప్లై చేసుకుందాం. ఫిష్ అంతటికి బాగా రాయాలండి. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో, కట్ చేసామో అందులో కూడాను మనం బాగా మసాలాను లోనప్ పెడదాం. సో మనకి అది ఫ్రై అయ్యాక తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం బాగా అప్లై చేయకపోతే ఒక్కొక్క దగ్గర వేగినట్టు ఉంటుంది, ఒక్కో దగ్గర పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని మనం బాగా అప్లై చేసుకుందాం మసాలానంతటిని. పిల్లలకి ఇలా పెట్టండి, చాలా హ్యాపీగా ఎంతో సరదాగా తింటారు. వాళ్ళు ఎప్పుడు టీవీస్లో చూస్తూ ఉంటారు, కార్టూన్స్లో చూస్తూ ఉంటారు. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా పిల్లలు తిన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి. పిల్లలే కాదండి, మనకు కూడా టేస్ట్గానే ఉంటుంది. చూడండి, నేను లోపలంతా బాగా అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం చాలా పెద్ద ఫిష్. యాక్చువల్లీ దీనికన్నా కొంచెం చిన్న ఫిష్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ మా హస్బెండ్కి ఇది దొరికిందంట, ఇంత పెద్దది తెచ్చారు. సో నాకు ఏ ప్యాన్లో కూడా సరిపోదు అని నా ఫీలింగ్ ఫ్రై చేయడానికి.
మనం అప్లై చేసేసామండి బాగా, మొత్తం ఫుల్గా మేకప్లా అంత బాగా కోటింగ్ చేసామో చూడండి. ఇంకా చూస్తున్నాను ఎక్కడైనా ఉండిపోయిందేమో అని. తో ఫుల్గా మనం కవర్ చేసేద్దాం మసాలాతో ఫిష్ని. బస్ ఇది ఇప్పుడు మనం 10 to 15 minutes స్టోర్ చేసి ఉంచేద్దామండి. చేసిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుందాం. నాకు ఏ ప్యాను చెప్పినట్టుగానే నాకు ఏ ప్యాను సరిపోలేదండి. సో ఈ మ్యాజిక్ ప్యాన్ అని తీసాను. ఇందులో ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది ఫిషెస్ కోసమని, బట్ ఇది కూడా అవుతుందో లేదో చూద్దాం, ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈ ప్యాన్ల వల్ల మనకి ప్రాఫిట్ ఏంటి అంటే చేపలు వేగినప్పుడు తొల్లడం గట్టా ఏమీ అవ్వదు. సో అందులోనే ఉండిపోతుంది. కొంచెం 2 sides మనకి హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ చేసుకుందాం. 2 sides హీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సర్సో తేల్ యూస్ చేద్దాం. ఆయిల్ కొంచెం చాలండి, దీనికి ఎక్కువ అక్కర్లేదు. మనం జస్ట్ అప్లై చేసేస్తాం. 2 sides అప్లై చేసుకోవాలి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో చెప్పండి. హిందీలో బాగుందా తెలుగులో బాగుందా చెప్తాను. సో మనం ఇలా అప్లై చేసుకోవాలి 2 sides కూడాను. ఇది 1 side చేశాను, ఇంకా 1 side కూడా కొంచెం అప్లై చేసేద్దాం. ఎందుకంటే అది బంద్ చేసినప్పుడు మనకి అంటకుండా ఉంటుంది. సో అందుకు సండే రోజు ఇవన్నీ ట్రై చేయండి పక్కా. పిల్లలు అందరూ హాలిడేలో ఉంటారు కాబట్టి ఇవన్నీ టేస్టీగా తింటారు. నార్మల్ డేస్లో అయితే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి తినడం కాదు. గెస్ట్స్ వచ్చినా ఇలా చేయండి. దీనికన్నా కొంచెం చిన్న ఫిషెస్ ఉంటాయి, అవి తెచ్చియండి. అవి తెచ్చుకొని చేస్తే మనకి బాగుంటాయి. ఇది కొంచెం మనకి హీట్ అయిన తర్వాత మనం ఫిష్ వేసేద్దాం. చూద్దామండి అవుతుందో లేదో. స్ట్రైట్గా అయితే అవ్వలేదు, కంజెస్టెడ్గానే అయ్యింది. మీ ఇంట్లో పెద్ద ప్యాన్ ఉంటే పెద్దది పెట్టండి. కళాయిలో గట్టా కూడా అవ్వదు, ఇది ప్యాన్ మీదే ఫ్రై చేసుకోవాలి. బస్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసాం. ఇప్పుడు మనం కొంచెం దీని మీద ఇటు సైడ్ ఆయిల్ కొంచెం రాద్దాం. మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం టర్న్స్ చేసినప్పుడు. సో మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం. బస్ 5 minutes ఉంచుదాం సిమ్లో, లో ఫ్లేమ్లో 5 minutes అయితే చాలండి. 5 to దాని తర్వాత మనం చూసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవచ్చు. 5 minutes అయిపోయింది. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. చూడండి ఇదే మ్యాజిక్ ప్యాన్ అంటే మనకు తొల్లకుండా మనం సైడ్స్ చేయకుండా కూడా అయిపోతుంది. ఇంకోటండి ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది. మనం మళ్ళీ దీన్ని కొంచెం చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు మళ్ళీ మనం ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఫిష్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుంది, బట్ ఈ మ్యాజిక్ ప్యాన్లో అంత అవ్వదు. బట్ మనం మధ్య మధ్యలో ఇది పెద్ద ఫిష్ కాబట్టి మనం అప్లై చేసుకుందాం. సో బాగా అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా మనం జస్ట్ 5 minutes ఉంచుదాం లో ఫ్లేమ్లోనే. అయిపోతుందండి. జస్ట్ 5 minutesలో మన ఫిష్ రెడీ అయిపోతుంది. బస్ మళ్ళీ మనం ఇలా కొంచెం టర్న్ చేసేసుకుందాం. సో మంది ఓవరాల్ అయిపోయినట్టేనండి. చూడండి ఇటు సైడ్ కూడాను
మనకి ఫ్రై అయిపోయింది, కలర్ వచ్చేసింది అండ్ ఆయిల్ కూడా ఫిష్ నుంచి బయటకు వచ్చింది. చూడండి చూడండి దేనికి అసలు అంటే లేదు, మనం లెమన్ వేసాం కదా, సో అందుకని. లేకపోతే నార్మల్ కొన్ని ఫిషెస్ అయితే అంటేస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఫిష్ మనం చేసినప్పుడు లెమన్ వేయాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల వంతను అంటకుండా బాగా వస్తుంది. అయిపోయిందండి. చలో నేను సర్వింగ్ ప్లేట్లో చూపిస్తా. ఇంకోటండి, నోరు ఊరించే బిగ్ ఫిష్ ఫ్రై ఎలా ఉంది చూసి చెప్పండి. నాకైతే యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. మరి మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. చూడండి ఫిష్ లోపల నుండి ఎలా ఆయిల్ కూడా వస్తుందో. యాక్చువల్లీ ఇది పెద్ద ఫిష్ కదా, సో కొంచెం నాకు డెకరేషన్కో ఫ్రైకో కొంచెం ప్రాబ్లం అయింది. మీ ఇంట్లో పెద్ద ప్యాన్స్ ఉంటే మీరు పెట్టండి. అందరూ త్వరగా చేయండి, చేసి పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఛానల్ని. మనం ఇలాగే న్యూ డిషెస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.